దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ధ్యానవాక్యము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా అనే ఈ ధ్యానవాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఈ ధ్యానవాక్యము దేవుడు మన అవసరములలో చూపుతున్న ప్రేమ గురించి ధ్యానించుకుంటున్నాము. మానవులమైన మనము అనేక సమస్యలు, చిక్కులలో పడి బాధపడుతున్న వారమైనప్పటికీ అన్ని అవసరములు తీర్చే తండ్రి మన పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. దేవునికి సృష్టిలో ఏది పెద్దది కాదు, అలాగని ఏది చిన్నది కూడా కాదు. సృష్టి అంతా దేవుని మాట వలన ఏర్పడినట్లు పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నారు కదా మీరు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా అని నేటి ధ్యానవాక్యము ద్వారా మనకు సెలవిచ్చిన మనలను ధైర్యపరచుతున్నటువంటి ప్రభువు వారికి కృతజ్ఞతాస్తోత్రములు మనము చెల్లించుకోవాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పిచ్చుకలు నిషిద్ధమైనవి మాత్రము కావు. పూర్వకాలంలో ఈ పిచ్చుకలు చాలా చౌకగా లభించేవి కాబట్టి సామాన్యులు కూడా వీటిని కొనుక్కోగలిగే వారుగా నేటి ధ్యానవాక్యములో మనకి తెలియబడుచున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మానవులమైన మనము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్ఠులముగా ఉన్నాము గనుక మన అవసరతలను దేవునికి ప్రార్థన ద్వారా విన్నవించుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుడు మనకు చేయుచున్న అత్యధిక మేళ్ళు మనము పొందుకునేలా నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ చాలా గొప్పది, అంతకన్నా విశ్వాసం ఇంకా గొప్పది. విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉంటే మనకి ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగి ఉంటే అన్నీ సహించగలము. ప్రేమ కలిగి ఉంటే అన్నీ ఓర్పుతో మనము జయించుకోగలము. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రతి మానవుడికి సహాయం చేయాలన్నటువంటి ప్రేమ మానవుడిలో కలగాలి అంటే మానవుడు నిజమైనటువంటి జాలిగలనటువంటి మనసు కలిగి ఉండాలి. అతను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా పిలువబడతాడు. కాబట్టి దేవుని దృష్టిలో మనము ఎంతో శ్రేష్టమైన వారము కాబట్టి అట్టి శ్రేష్టతను పోగొట్టుకొనకుండా నిత్యము ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన కృప, ఆయన ధన్యతను మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు. జీవముగల తండ్రి, నీ పాదములకు వందనములు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము తండ్రి మేము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. దేవా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ పాద సన్నిధిని తండ్రి మేము మొరపెట్టుకొనుచు మా అవసరతలు, తోటివారి యొక్క అవసరతలు దేవా తీర్చమని మేము నీ చెంత మేము నిత్యము మొరపెట్టుకొనుచుంటున్నాము తండ్రి. నీ పాదములు స్తోత్రములు నాయన. ప్రభువా, కృపగల నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి ప్రభువా నీ పాద సన్నిధిని మేము మోకరించుకొని నీకు ప్రార్థించుకొనుచు నీకు బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.